kidsplot.com కు స్వాగతం. ఈ కథనాన్ని ఆస్వాదించండి మరియు మీ స్నేహితులతో పంచుకోండి. కథ మొదలు పెడదాం. లక్నో నడిబొడ్డున రహస్యంగా కప్పబడిన అద్భుతమైన ఫౌంటైన్ ఉంది. రాణి యువకురాలు మరియు ఆసక్తిగలది. అమ్మాయి దాని రహస్యాలను అన్వేషించాలని నిర్ణయించుకుంది. ఆమె ఫౌంటైన్ దగ్గరికి రాగానే ఆమె ఎదురైంది. నమ్మకమైన సహచరుడు మరియు రాజ్ పట్టణానికి చెందిన కొంటె మరియు దయగల కుర్రాడు. కలిసి వారు సాహసం చేశారు. మంత్రించిన ఫౌంటైన్ కు దగ్గరగా రాణి అనిక మరియు రాజ్ ఫౌంటైన్ వద్దకు చేరుకోగానే వారిని పలకరించారు. లక్నో యొక్క ఫెయిరీ క్వీన్. ఆమె తన ప్రకాశించే అందంతో వారిని మంత్రముగ్ధులను చేసింది మరియు వారికి ప్రత్యేక శక్తి. రాణికి వైద్యం యొక్క బహుమతి లభించింది. అనిక మాట్లాడే సామర్థ్యాన్ని పొందింది. జంతువులు మరియు రాజ్ కు అదృశ్య శక్తి ఇవ్వబడింది. ఫెయిరీ క్వీన్ వారికి ఒక బాధ్యతను అప్పగించింది. వారి పట్టణంలో సామరస్యాన్ని పునరుద్ధరించే లక్ష్యం. రాణి అనిక మరియు రాజ్ల లక్ష్యం నెరవేరాలని నిశ్చయించుకున్నారు. అన్వేషణ ప్రారంభించాడు. వారి ప్రయాణం లక్నోలోని సందడిగా ఉండే వీధుల గుండా తీసుకువెళ్ళింది. సవాళ్లను ఎదుర్కొన్నారు మరియు అవసరమైన ప్రజలను కలుసుకున్నారు. రాణి యొక్క వైద్యం శక్తి అనారోగ్యాలను నయం చేసింది. అనిక సంఘర్షణలను పరిష్కరించడానికి జంతువులతో కమ్యూనికేట్ చేశాడు మరియు రాజ్ తన అదృశ్యతను ఉపయోగించి దాచిపెట్టాడు. నిజాలు మరియు న్యాయం చేయండి. వారికి తెలియకుండా జెఫిర్ అనే దుష్ట మాంత్రికుడు దొంగతనానికి పథకం పన్నాడు. ఫెయిరీ క్వీన్ యొక్క శక్తి మరియు లక్నోను చీకటిలో ముంచెత్తుతుంది. తన చీకటి మాయాజాలంతో అతను గందరగోళాన్ని సృష్టించాడు మరియు పట్టణ ప్రజల్లో అసంతృప్తి. రాణి అనిక మరియు రాజ్ పెరుగుతున్న అశాంతిని పసిగట్టారు మరియు వారు తమలో ఉన్నారని గ్రహించారు. సామరస్యాన్ని కాపాడుకోవడానికి మంత్రగాడిని ఎదుర్కోవడానికి వారు కష్టపడి సాధించారు. క్లైమాక్స్ లో యుద్ధం. ఫెయిరీ క్వీన్ ను పట్టుకోవడానికి ప్రయత్నించిన జెఫిర్తో రాణి అనిక మరియు రాజ్ తలపడ్డారు. ఆమె శక్తిని గ్రహించండి. వారి ప్రత్యేక సామర్థ్యాలను ఉపయోగించి వారు ధైర్యంగా పోరాడారు. ఫెయిరీ క్వీన్ ను రక్షించారు మరియు వారు ప్రేమించిన పట్టణం. వారి శక్తుల మిశ్రమ బలం మరియు ఫెయిరీ క్వీన్ సహాయంతో వారు మంత్రగాడిని ఓడించి లక్నోలో శాంతిని పునరుద్ధరించారు. ముగింపు.